హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు గిఫ్ట్ ఎవరిచ్చారంటే మా క్లాస్ పిల్లలండి. సో అకాడమిక్ ఇయర్ మొత్తం ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అనమాట. సో మా పిల్లలు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో అదేంటో మీకు చూపిస్తాను, ప్లీజ్ వెయిట్ చేసి చూడండి. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వాళ్ళు డ్రా చేసి ఇస్తారని. రియల్లీ యాజ్ టీజ్ నేను అనుకున్న దానికంటే మించి వాళ్ళు చేశారన్నమాట. వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్గా ఉంది. వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్ని మించి వాళ్ళు ఇచ్చారనమాట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్. అండ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మరి ఈ వీడియో మీరు చూసి తిట్టుకోవచ్చు, ఎందుకు పిల్లలు మనీ ఇలా వేస్ట్ చేస్తున్నారని. సో ఈ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఓన్లీ వాళ్ళ గిఫ్ట్ కవర్ మాత్రమే స్పెండ్ చేశారంటే, మిగతా అంతా వాళ్ళు క్రియేటివ్ అనమాట. నేనైతే లిటరలీ షాక్ అయింది. ఎందుకంటే మా స్కూల్లో హాస్టల్, అది రెసిడెన్షియల్ అనమాట. హాస్టల్స్ డే స్కాలర్స్ ఉంటారు. సో హాస్టల్స్ ఏంటంటే మనీ ఓవర్గా స్పెండ్ చేయకుండా ఉన్న దాంట్లోనే ఎలా చేయాలని వాళ్ళు థింక్ చేసి ఇంత బాగా ఎగ్జామ్ ప్యాడ్ని యూజ్ చేసి అండ్ కలర్ పేపర్స్ని యూజ్ చేసేసి అసలు నేనైతే లిటరలీ షాక్ అయ్యాను అనమాట. అసలు నేను ఎలా ఫోటో ఇచ్చానో సేమ్ వాళ్ళు అలా యాస్టీస్ దింపేశారు. సో థ్యాంక్ యూ నాన్న అభిలాష్. అండ్ 7th క్లాస్ చిల్డ్రన్స్ బాయ్స్ అనమాట, బాయ్స్ తరపున ఈ గిఫ్ట్. అండ్ ఆల్సో గర్ల్స్ కూడా రిక్వెస్ట్ చేశారు, టీచర్ వీఆర్ ఆల్సో గివింగ్ ఏ గిఫ్ట్ అని. సో వద్దని చెప్పినా కానీ వాళ్ళు అప్పటికప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని మరీ ఫ్రేమ్ కట్టించారు. నేను ఆల్రెడీ ఈ ఫోటోని నేనే ఫ్రేమ్ కట్టిద్దామని అనుకున్నానండి. కానీ వీళ్ళు అది ఇచ్చేసరికి ఆల్సో నేనైతే ఫుల్గా ఎమోషనల్ కాకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. ఏది ఉన్నా కానీ ఇన్సైడే అని. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఏ టీచర్, మీకు గిఫ్ట్ ఇస్తే మాత్రం కామెంట్ చేయండి.